బోనాల కోసం అయితే వంటలన్నీ అయిపోయినాయి. లాస్ట్కు చారు ఒకటి ఉందన్నమాట. దానికోసం అయితే మిరపకాయల్ని మంచిగా పొయ్యి మీద కాల్చుకున్నాను, తొడిమలు తీసేసి. ఇప్పుడు వీటిని ఇలా వేడి మీద తీస్తా. చార్లకా ఇది? నేను ఫ్రై కోసం అడిగిన. నువ్వు కావాలంటే ఒకటి తీసుకో, రెండు తీసుకో, ఓకేనా? ఇది చాలాకి వేస్తారు. నీకు రెండు చాలు కదా, ఇంకోటి కావాలా? చాలు చాలు. ఇదిగోండి, చేత తీసుకోవచ్చు కానీ ఇది చల్లగా అయిపోయింది. అందుకని ఇట్లా ఒక ప్లేట్లో గ్లాస్ వేసి టాపా టాపా కొట్టేస్తున్నా. అది మంచిగా దంగుతుంది. మిక్సీలో వేసుకోవద్దు, ఇట్లా వేస్తేనే బాగుంటుంది. ఇంకా బయట వీటికి వచ్చినప్పుడు అంటే మన బోనాలు కానీ బయటకు వచ్చినప్పుడు అయితే వంట దగ్గర ఏముండదు కదా, రోల్ లేకపోయినా ఒక ప్లేట్లో పెట్టేసి దంచేసినాం అనుకుని వస్తుంది. బాగా వేడికి ఉడికిపోతే ఇంకా అది కూడా అవసరం లేదు. ఉల్టా పెట్టేసి గ్లాస్ అయిపోతుంది. ఎందుకు దాంట్లో ఇట్లా ఉల్టా పెట్టు. పెట్టేస్తాను. ఇలా మంచిగా పిసికేసాను. దీనిలో ఆల్రెడీ ఉల్లిగడ్డ కూడా వేసేసాను. ఇలా ఉప్పు కూడా వేసిన. బెల్లం ఒకటి వేసుకోవాలి. చక్కెరనే బెల్లం అన్న వేసుకోవచ్చు. అయితే నేను చక్కెర తెలియదు, బెల్లమే తీసుకోవచ్చు. ఆల్రెడీ బెల్లం అన్న వండుతున్నాం కదా, అందుకని బెల్లం కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను. మా ముగ్గురికే కదా కాబట్టి కొంచెం బెల్లం అన్నము. తర్వాత వంకాయ టమాటా చిక్కుడుకాయ కర్రీ. చిన్న అంబరేలా తీసుకొచ్చి అడ్డం పెట్టింది, గాలి రాకుండా ఉంటుంది దీపాలకి. దీపాలు ముట్టి ఇవ్వనన్నా, దీపాలు ముట్టి ఇవ్వ మర్చిపోయినావా? అగరబత్తి ముట్టిద్దామని ఇది తీసుకురా నాన్న, ఎరబెట్టాలని చూస్తున్నా. గ్యాప్లో పెట్టి రెండింటి మధ్యలో అట్లా కాదు, గిన్నె గిన్నె ఆగుతాను. ఆగింది, చిన్న నిలబడి పట్టుకునే అంబ్రెల్లా మంచిదాన్ని.